పేదలకు వెల్ఫేర్ యాక్టివిటీ ఫలాలు అందాలన్నా, దేశ ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలన్నా మోడీ గారికే మా ఓటు. రెండవది, కేంద్రంలో ఉండేది మోడీ గారు అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 14-15% ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం ఇవాళ 35% పెరిగింది. ఎవరు ఊహించని పద్ధతిలో 35% పెరిగింది. అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని చెలాయిస్తున్నా, డబ్బునే నమ్ముకొని, ప్రలోభాలనే నమ్ముకొని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినప్పటికి కూడా వాళ్ళకు మాత్రం మొన్నటి ఓటు బ్యాంక్ అంటే ఏం పెరగలే. ఇవాళ తెలంగాణలో 8 సీట్లని భారతీయ జనతా పార్టీకి, 8 సీట్లని ఇవాళ ఇప్పుడు అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి స్పష్టమైన తీర్పుని, సంకేతాన్ని తెలంగాణ ప్రజలకు అందించింది. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయపు జెండా మాత్రమే. వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది మాత్రమేటువంటి సంకేతాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విష ప్రచారాలు చేసినప్పటికీ కూడా వాటిని తిరస్కరించి 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా గీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పునిచ్చింది. మల్కాజ్గిరి నా సొంతం, ఇది నా సీట్ అని చెప్పేది ప్రగల్భాలు పలికిండో ఆ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి ప్రజానికం ఏం తీర్పిచ్చిందో చూసింది మీరు. నాది మహబూబ్ నగరు, నా పార్లమెంట్ గెలిపాయని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసిండు, అక్కడ కూడా తిరస్కరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి తనకున్న శక్తినంతా వాడి అధికార దుర్వినియోగం చేసి విష ప్రచారానికి ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టిన ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి భంగపాటు తప్పలే. అందువల్ల మేము చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఎప్పుడు కూడా పార్లమెంటు గీ అసెంబ్లీ ఇది మా జాగీర్ అనే పద్ధతిలో, ఈ రాష్ట్రం నా జాగీర్ అనే పద్ధతిలో ఏ పార్టీ చెప్పుకున్నా, ఏ నాయకుడు చెప్పుకున్నా తప్పు. ఈ రాష్ట్రం కానీ, నియోజకవర్గం కానీ, పార్లమెంట్ పరిధి కానీ అది ఎన్నటికీ ప్రజల జాగీరు మాత్రమే. ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు, లేకపోతే ఓడగొడతారు, వాళ్ళ చేతిలో ఉంటుంది తప్ప నాయకుడి చేతులను, పార్టీ చేతులను, లేకపోతే డబ్బు చేతిలో, మద్యం చేతిలో ఉండదనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇవాళ నిజంగా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే గెలిచిన భారతీయ జనతా పార్టీ 8 మంది అభ్యర్థులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు గెలిచిండ్రు. ఆదిలాబాద్ సంబంధించినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రిగా రాష్ట్రంలో పనిచేసిండు. 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే. అంటే అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి నగేష్ మాజీ మంత్రి గారు ఇవాళ ఆదిలాబాద్లో 1,00,000 ఓట్ల మేరతో గెలిచిండు. ఆయన 99,900 అనుకుంటా 1,00,000 ఓట్ల మేరతో గెలిచిండు. రెండవది నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ రెండోసారి ఎంపీగా, సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు రెండోసారి ఎంపీగా 20,000 మెజార్టీతో గెలిచిండు.
కాబట్టి కరీంనగర్లో మా బండి సంజయ్ గారు 2,12,000 మెజార్టీతో గెలిచిండు రెండవసారి. ఇటు పక్కకు వస్తే రఘునందన్ గారు మాజీ శాసనసభ్యుడిగా గతంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వారు కూడా 30,000 పైచిల కోటితో మెదకులో గెలిచారు. ఆయన కూడా కొత్త కాదు. అట్లనే మల్కాగిరికి వస్తే నా చరిత్ర మీకు తెలుసు. అక్కడ 3,91,650 ఓట్లతో అక్కడ గెలిచింది. ఇటు పక్క మా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెలలో వారు కూడా రెండోసారి పార్లమెంట్ సభ్యుడైండు. 1,75,000 మేరతో గెలిచింది అక్కడ వారు. డికే అరుణ గారు కూడా గతంలో ఈ రాష్ట్రంలో మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఇవాళ మళ్ళీ వారు పార్లమెంట్ సభ్యురాలుగా దాదాపు 3,800 4,000 మేరతో వారు గెలిచిండ్రు. అంటే 8 మంది శాసనసభ్యులు ఎవరైతే గెలిచిండ్రో, కిషన్ రెడ్డి గారు వారైతే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా 2 సార్లు ఎంపీగా మంత్రిగా పనిచేస్తున్నారు వారు. 8 మంది వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేమందరం కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులం, ప్రజాప్రతినిధులం కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళం. శాసనసభకో లేదా పార్లమెంటుకో లేదా మంత్రులుగా పనిచేసిన వాళ్ళం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా జార విడుచుకోకుండా ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడమే, రాష్ట్ర పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకోవడమే ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీల యొక్క కర్తవ్యంగా మేము భావిస్తా ఉన్నాం. మేము ఊర్లు తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన రిప్రజెంటేటివ్స్ ఏవైతున్నాయో దాన్ని తప్ప